హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు మంగళవారం అండి. ఈరోజైతే నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను. చికెన్ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, కారం, ఇంకా చికెన్ మసాలా అన్నీ వేసుకొని మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. ఇదే ఎప్పుడు వాడతాను నేనైతే. తర్వాత ఒక నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ పిక్కలు పడకుండా ఇలా చేయి అడ్డు పెట్టేసి తీసేస్తున్నాను. చికెన్ ఫ్రైకి తర్వాత బిర్యానీకి కలిపి మొత్తం మ్యారినేషన్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటానండి, మూత పెట్టేసి. చూడండి, అన్నీ వేసేసుకున్నాను కదా, చక్కగా మిక్స్ అయ్యేలాగా శుభ్రంగా కలిపేసుకొని, చూడండి అన్ని ముక్కలకు పట్టేలాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చేతితో. శుభ్రంగా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేస్తానండి. తర్వాత బిర్యానీ రైస్ అయితే చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఆ గ్లాస్తో 2.5 తీసుకున్నానండి. 5 గ్లాసులు వాటర్ వేసేసి పక్కన వేరేగా కుక్ చేసేస్తున్నాను బిర్యానీ రైస్ అయితే. ఈరోజైతే దమ్ బిర్యానీ చేయాలని ఫస్ట్ రైస్ అయితే పక్కన ఉడకబెట్టేస్తున్నాను. తర్వాత ఈ బిర్యానీ చేయడం కోసం ఇదైతే ఈ టబ్ పెద్దది తీసుకున్నాను కదండి. దీనికి లిడ్ కూడా వచ్చింది, స్టీల్ది. చాలా పెద్దదండి. చక్కగా ఫ్రీగా బిర్యానీ అన్నీ చేసుకోవచ్చు. దీనికి గాజుది లిడ్ కూడా వచ్చింది కదా, మా క్యాంటీన్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. దీంట్లో అయితే ఈరోజు దమ్ బిర్యానీ చేయాలని దీంట్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ బిర్యానీవి అవి కూడా వేసేసాను. గీ వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి. తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. చక్కగా 1.5 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా పచ్చివాసన పోయేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయినాక ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోంచి కొద్దిగా చికెన్ అయితే బిర్యానీ కోసం తీసేసుకొని ఇందులో వేసేసాను. చూడండి, పక్కన రైస్ కూడా బాస్మతి రైస్ కూడా కుక్ అయిపోతున్నాయి. అందులో కూడా కొద్దిగా మసాలాలు వేసుకున్నాను. చక్కగా ఆ ఫ్లేవర్తో రైస్ అయితే మనకి ఉడికిపోతుంది. ఈ పక్కన ఈ చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయినాక పెరుగు అయితే ఒక 2 స్పూన్లు అంతా వేసుకున్నానండి.
ఇలా పెరుగు వేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటుందండి బిర్యానీ. ఎప్పుడు నేను కుక్కర్లో బిర్యానీ అయితే చేస్తుంటాను కదా, ఈరోజైతే ఇలా దీంట్లో చేస్తున్నాను దమ్ బిర్యానీ. చూడండి, రైస్ ఉడకబెట్టేసుకొని పైనుంచి ఇప్పుడు వేసేస్తాను. బాగా చికెన్ కుక్ అయిపోయినాక మన బిర్యానీకి సరిపడినంత ఉప్పు అయితే నేను ఫస్ట్ వేయలేదండి, అందుకు ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు రైస్ కూడా బాగా కుక్ అయిపోయి ఇంకా 90% కుక్ అయ్యాక రైస్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని అలాగా ఒక 10 మినిట్స్ చిన్న మంట పెట్టుకొని చక్కగా మూత పెట్టేసి ఉంచేస్తే మనకి చక్కగా కుక్ అయిపోద్దండి. తర్వాత ఇలా మూత అయితే పెట్టేశాను అన్నీ వేసేసి. ఆ కన్నం దగ్గర కూడా బంద్ చేస్తానండి, మిర్చి తలకు కాడ పెట్టేసి. చక్కగా ఇంకా కుక్ అయిపోద్ది బిర్యానీ మనకి, దమ్ బిర్యానీ. ఇంకా ఈ సైడ్ వచ్చేసి చికెన్ ఫ్రై కోసం పాన్ అయితే పెట్టేశాను. ఈ ప్యాన్లో చక్కగా ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై అయినాక ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవైతే వేసేసాను ఇప్పుడు. ఇంకా ఇవి వేసేసుకొని బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. చూడండి, ఆనియన్స్ వేసాక ఒకసారి కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అందుకు ఒక స్పూన్ అయితే ఇప్పుడు వేసాను చికెన్ ఫ్రై కోసం. తర్వాత ఉప్పు కూడా అన్నీ చూసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ అయితే అందులో వేసి ఉన్నాం కదా మ్యారినేషన్ చేసేటప్పుడు. ఉప్పు, పసుపు, కారం అన్నీ కొద్ది తక్కువ ఇందులో వేసుకోవాలి, ఈ ఆనియన్స్కి పట్టేలాగా. తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, ధనియా పౌడరు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ చికెన్ మసాలా పౌడరు అన్నీ వేసేసి చక్కగా ఇలా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. తర్వాత పక్కన బిర్యానీ అయితే అవుతుంది కదా, లాస్ట్లో కొద్దిగా నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు పైనుంచి ఇలా వేసుకోవాలండి. చక్కగా చాలా బాగుంటుంది, కమ్మగా ఎంత బాగుంటుంది. రైస్ కూడా ఎక్కడ అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి. మనం ఏ రైస్తో చేసినా కానీ చక్కగా ఇలాగే వస్తుంది. నెయ్యి వేసుకుంటే తర్వాత
చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయినాక చికెన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టేసానండి. ఇంకా అది అలా కుక్ అవుతుంది. ఆ చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడైతే మనకి బిర్యానీ అయిపోయిందండి. 10 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇది కలిపేసుకోవాలి. నీట్గా ఇలా కలిపేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. చూడండి, పక్కన కర్రీ అయితే ఫ్రై అవుతుంది కదా, చక్కగా ఇంకా అయిపోయింది. ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను.